సాహితీ మిత్రులందరికీ మన తెలుగు కథాస్రవంతికి స్వాగతం. ఈరోజు ఆవిష్కరణ మూడో భాగంలో ఏం జరుగుతుందో వెళ్ళి చూసేద్దాం. ఈ కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట అండి మన మిత్రులందరికీ. నేను ఈ కథలో దృశ్యం మారుతున్నప్పుడల్లా ఆ విషయం దృశ్యం మారింది అన్న మాట చెప్తాను. మామూలుగా మనం స్క్రిప్ట్లో మన దీనిలో ప్రింటెడ్ దానిలో అయితే ఏవో స్టార్ డాట్స్ కింద వస్తుంది కదా, మన దృశ్యం మారగానే కథలో ఒక ఒక ఫ- పాత్రలు మారినప్పుడు, దృశ్యం మారినప్పుడు అది నేను మీకు దృశ్యం మారింది అని నేనే చెప్తాను. కొంచెం గమనించండి. ఓకే, కథలోకి వెళ్ళిపోదామా? ఆ నెక్లెస్ని చూసి తీరాలనుకో. కెంపులు, వజ్రాలు, ముత్యాలు ఒకటేమిటి, నవరత్నాలు కలిపి చేయించారట. హైదరాబాద్లోనే ఆర్డర్ ఇచ్చి చేయించారట. అబ్బా, ఆ డిజైన్ని చూస్తుంటే ఎన్నో సువాసనలన్నీ కలిసిపోయి ఒక్కసారిగా గుప్పుమని గుబాళించిపోయినట్టుగా అనిపించిందనుకో. ఇక్కడ మన ఊరి అమ్మవారికి ధరింప చేయాలని తెచ్చారట ఒక ఆవిడ వర్ణన. నువ్వు ఇంతగా చెబుతుంటే ఇప్పటికిప్పుడు చూసేయాలనిపిస్తోంది కానీ సుగుణదిన ప్రయాణపు ఏర్పాట్ల హడావుడిలో ఉంది కదా. ఏకంగా మనం జయంతి గృహప్రవేశం టైంలో మెళ్ళో పెట్టుకున్నప్పుడే చూద్దాంలే అని ఒక ముగింపునిచ్చారా సంభాషణకి. 10 నిమిషాల తర్వాత చలపతిరావు గారు లోపలికి వచ్చి, అందరూ సిద్ధంగా ఉండండి, ఇంకో 5 నిమిషాల్లో బయలుదేరాలి, బస్సు వచ్చేసింది. ఆయన మాటతో అందరూ అప్రమత్తులయ్యారు. దృశ్యం మారుతోంది. భానుమతి మీకు తోడుగా నేను కూడా ఉంటానని ఎంత చెప్పినా సుగుణ వినలేదు. అందరికన్నా ముందు మీరు, మీ అమ్మాయి, మీ అబ్బాయి ఇంట్లో ఉండాలి అంటూ వాళ్ళని ముందుగానే పంపించేశారు. వచ్చిన వాళ్ళందరికీ అలా మర్యాదలు చేయాలి, ఇలా మర్యాదలు చేయాలి అని ఎంతో ఇష్టంగా ప్రయాసపడిపోతూ మనోహర్తో ఏదో ఒకటి చెబుతూనే ఉంది జయంతి. ఆ ఆతృత మనోహర్కి ఎంతో ముచ్చటగా అనిపించింది. ఆమెలో అతనికి అమితంగా నచ్చే విషయం, అంతటి ఐశ్వర్యానికి ఏకైక వారసురాలైన అహంకారం కానీ విరగబాటుతనం కానీ ఆమెలో మచ్చుకైనా కనిపించవు. ఏ నిర్ణయం తీసుకున్నా ఎప్పుడూ ఏదో హృదయంతో ఆలోచించి తీసుకుంటుంది. మొదటి చూపులోనే ఆ కళ్ళలోని భావాలను చూసినప్పుడే ఆమె స్వభావాన్ని అంచనా వేయగలిగాడు. అంత డబ్బులో ఉన్న సంబంధం మనకి ఎందుకులేమ్మా అని మొదటిసారి తల్లి జయంతి గురించి చెప్పినప్పుడు అన్నాడు. కానీ పిల్ల చాలా మంచి స్వభావం గల అమ్మాయి అని విన్నానురా. సిరి తానంతట తాను వలచి వస్తానంటే కాదు అనకూడదు. ఎలాంటి పిల్లైనా భర్తని మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది, అది చాలు. అయినా నీకేం తక్కువని? బ్రహ్మాండమైన చదువు ఉంది. వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ ఊరికే ఏం రాలేదు. నీ చదువు తెలివితేటలు చూసి వాళ్ళ అమ్మాయికి తగిన వరుడు అని అనుకున్నారు, అంతే అని చెప్పింది తల్లి. తర్వాత జయంతిని చూశాక అమ్మ ఆమె గురించి చెప్పిన మాటలన్నీ నిజమనిపించింది మనోహర్కి. మనస్సుకి తృప్తిగా అనిపించింది. పెళ్ళయ్యాక జయంతి అన్న మాటని అతను ఎప్పుడూ మర్చిపోలేదు. నా వెనకాల అంత ఐశ్వర్యం ఉండటం నా గొప్పతనం ఏమీ కాదు. గొప్పతనం అంటే మీది. మీ విద్యాబుద్ధులు, వ్యక్తిత్వం చూసుకుంటుంటే నాకు గర్వంగా అనిపిస్తుంది. ముందు తరాల నుంచి వచ్చిన ఆస్తులతో గొప్పవాళ్ళు అనిపించుకుంటున్న వాళ్ళు నిజానికి నా దృష్టిలో గొప్పవాళ్ళు కాదు. వ్యక్తిగతమైన విజయం వల్ల, ఔన్నత్యం వల్ల గొప్పవాళ్ళు అనిపించుకుంటున్న వాళ్ళే నిజమైన గొప్పవాళ్ళు. కాబట్టి నాకన్నా మీరే నిజమైన గొప్పవాళ్ళు. మిమ్మల్ని భర్తగా పొందటం నా అదృష్టం అంది. ఇప్పుడు అందరూ వస్తున్న సందర్భంగా ఆమె పడుతున్న తాపత్రయం చూసి మనోహర్ సరదాగా అడిగాడు జయంతిని. మంచిగా చూసుకోవటం అంటే అసలు ఏమిటో చెప్పు జయంతి. అవన్నీ అక్షరాలా జరుగుతున్నాయా లేదో నేను పర్యవేక్షిస్తాను అన్నాడు. నాతో ఇప్పుడు వేళాకోళాలాడాలనిపిస్తోందా మీకు? మీ ఆఫీస్ వాళ్ళని చూసుకోవటమే కాకుండా మీకు సమయం దొరికినప్పుడు నా దగ్గరికి వచ్చి అన్నీ మంచిగా జరుగుతున్నాయో లేదో చూసుకుంటున్నావా అని ఒక్కసారి జ్ఞాపకం చేయండి చాలు అంది. అన్నీ నువ్వే చూసుకోవాలి అనుకోకు. అమ్మకి చెల్లాయికి కూడా కొన్ని బాధ్యతలు అప్పగించు అన్నాడు మనోహర్. అత్తయ్య గారికి, రవళికి మీ వాళ్ళందరినీ చూసుకునే బాధ్యతని అప్పగించాను. వచ్చిన వాళ్ళందరూ పలహారాలు, భోజనాలు చేశారా లేదా కనుక్కోవాలి. వెళ్ళేటప్పుడు మనం ఇద్దామనుకున్న కానుకలు అందరికీ అందాయో లేదో చూడాలి అన్నాడు మనోహర్. అందరినీ చిరునవ్వుతో అభిమానంగా పలకరించాలి. జయంతి అతని మాటల్ని పూర్తి చేస్తున్నట్టుగా నవ్వుతూ అంది.
మనోహర్కి భార్యను చూసుకుంటుంటే తెగ ముచ్చట వేసేసింది. నాకు అర్జెంటుగా ఒక కాగడా కావాలి, మనోహర్ సీరియస్గా అన్నాడు. కాగడానా? ఆశ్చర్యంగా అడిగింది జయంతి. పుస్తకాల్లో అంటూ ఉంటారుగా, కాగడా పెట్టి వెతికినా కనిపించలేదని. నీ కళ్ళల్లో గర్వపు ఛాయలు కానీ అతిశయపు ఆనవాళ్లు కానీ దొరుకుతాయేమో వెతుకుదామని. అతని కళ్ళల్లో చిలిపితనం, ఆరాధన ఒక్కసారిగా కలగలిసిపోయి అవి తళుక్కున మెరిశాయి. ముద్దుగా అతని బుగ్గ మీద చిటిక వేసి, క్యాటరింగ్ వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేశారా లేదా అంది. వాళ్ళు ఆల్రెడీ బయలుదేరిపోయారు టిఫిన్ పట్టుకుని. ఇంకో 5 నిమిషాల్లో ఇక్కడ ఉంటారు, మనోహర్ చేతికున్న వాచికేసి చూసుకుంటూ అన్నాడు. అమ్మ ఫోన్ చేసి పావుగంట అయింది, ఇంకో అరగంటలో వచ్చేస్తారు. నాన్నగారు వచ్చాక ఆయన్ని తీసుకుని కొత్తింటి దగ్గరికి వెళ్దురు గాని. ఇంకా ఏదైనా చెయ్యాలని నాన్నగారంటే చూద్దాం అంది. పసుపు పచ్చని క్రేపు చీరలో పసిడి బొమ్మలా మెరిసిపోతున్న భార్యని మరోసారి ముచ్చటగా చూసుకుని మనోహర్ బయటికి వెళ్ళాడు. ఇంకో అరగంటలో అందరూ అక్కడికి చేరుకున్నారు. మనోహర్, జయంతి అందరినీ పేరు పేరున పలకరిస్తూ స్వాగతం పలికారు. భానుమతి, రవళి కూడా అక్కడే ఉండి తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని అందరినీ నవ్వుతూ పలకరించారు. వచ్చిన వాళ్ళందరికీ స్నానాల ఏర్పాట్లు, మిగతా అవసరాలు చూడటానికి 2 పనివాళ్ళని పెట్టారు. సుగుణ ఒక్క 10 నిమిషాలు విశ్రాంతి తీసుకుని రంగంలోకి దిగింది. వచ్చిన వాళ్ళంతా జయంతి ఇల్లు కలయజూసి ఇల్లు బాగుందన్నారు. ఇంటి అద్దె 25,000 తెలిసాక మాత్రం షాక్ తిన్నారు. అయితే సిటీలో బతకడం చాలా కష్టమన్నమాట. జయంతి కనుక 25,000 పెట్టి తీసుకుంది కానీ మిగతా వాళ్ళకి సాధ్యపడుతుందా? అందరూ ఇంతింత ఇల్లు తీసుకోగలరా? ఓ బాబాయ్ అన్నాడు. అవును బాబాయ్, ఇక్కడ 2,000కి 3,000కి కూడా దొరికే ఇళ్ళున్నాయి. కాస్త హంగులు మెరుపులు తేడా అంతే. ఇల్లు అన్నాక అది మెరుపులు లేకపోయినా ఇల్లే అంది జయంతి. మరి కొత్తిల్లు ఎప్పుడు చూపిస్తావు? జయంతి అద్దెకు ఉంటున్న ఇల్లే ఇలా ఉంటే ఇక సొంత ఇల్లు ఎలా ఉంటుందో అన్న ఉద్దేశంతో అడిగాడు బంధువుల్లో ఒక ఆయన. కొత్తిళ్ళు మాత్రం గృహప్రవేశ సమయంలోనే. సుగుణ నవ్వుతూ అంటే 2-3 వీల్లేదన్నారు. రేపు రాత్రి దాకా ఆగలేం, ఇప్పుడే చూపించాలి అంటూ 4-5 తమాషాగా అల్లరి చేశారు. సరే బాబు, అలాగే. భోజనాలు కూడా చేసి స్థిమిత పడ్డాక ఎవరు చూడాలనుకుంటే వాళ్ళు వెళ్దురు గాని. గుమ్మంలో కార్లు సిద్ధంగా ఉన్నాయి. మినీ బస్సు కూడా సిద్ధంగా ఉంది. సుగుణకి ఇక ఒప్పుకోక తప్పలేదు. దృశ్యం మారింది. మర్నాడు రాత్రి జయంతి ఇంటి గృహప్రవేశం రంగరంగ వైభవంగా జరిగిపోయింది. మనోహర్ జయంతి పక్కనే ఉండి అన్నీ ఆమెకి తృప్తి కలిగే విధంగా చేశాడు. వచ్చిన బంధువులంతా జయంతి కొత్త ఇంటి వైభవాన్ని చూసి ఆశ్చర్యానందాలలో మునిగిపోయారు. ఆమె అదృష్టాన్ని వేణోళ్ల పొగిడారు. చలపతిరావు గారి ఆనందానికి ఇక అంతే లేదు. గృహప్రవేశం హడావిడైపోయాక బంధువులందరూ ఇక నగర వైభవాన్ని చూడటానికి ఉవ్విళ్ళూరారు. మనోహరికి తన దగ్గర పనిచేస్తున్న 2 ఉద్యోగస్తులని తోడుగా ఇచ్చి నగరం చుట్టి రావటానికి పంపించాడు అందరినీ. మేము ఇదివరకు అన్నీ చూసినవే అని సుగుణ, చలపతిరావు గారు ఇంట్లోనే ఉండిపోయారు. 1-2 పెద్దవాళ్ళు కూడా ఈ వయసులో మాకు కావాల్సింది కృష్ణారామ అనుకోవటం కానీ ఇలాంటివి చూడాలన్న సరదా కాదు అని ఇంట్లోనే ఉండిపోయారు. బస్సు ఇంచుమించు నిండిపోయింది. కబుర్లతో, సరదాలతో, నవ్వులతో హోరెత్తిపోతున్నట్టుగా ఉంది. సిటీ చూడటానికి వెళ్తున్నాం అంటే మిగతా బంధువులు కూడా వచ్చి చేరారు. బస్సు ఇంకో 2 నిమిషాల్లో బయలుదేరుతుందనగా జయంతి హడావిడిగా పనివాడి చేత 4 యాపిల్ పళ్ళ బుట్టలు బస్సులో పెట్టించింది. అపర్ణ అనే ఓ బంధువు, ఇప్పటికే ఎన్నో రకాలు పెట్టించావు బస్సులో, మళ్ళీ ఈ బుట్టలు ఎందుకు? ఇవన్నీ తినటానికి టైం సరిపోతుంది. ఏం చూశారంటే తిన్నాను తిరిగి వచ్చామని చెప్పాలి. అందరూ నవ్వేశారు. వాళ్ళకి గైడ్స్గా పంపిస్తున్న వాళ్లతో అంది జయంతి. ఇవాళే అన్నీ చూపించేయాలని లేదు, అలసిపోతారు. తీరుబడిగా 2-3 చూపించండి చాలు, మళ్ళీ రేపు వెళ్ళవచ్చు అంది. ఏమేం చూపించమంటారు మేడం? ఇవాళ పార్కులు 2 చూపించేయండి. జూలో తీరుబడిగా చూడనివ్వండి. వీలైతే మధ్యలో 1 గంట ఇంకేదైనా చూపించండి. సాయంకాలానికల్లా ఇంటికి వచ్చేయాలి. బస్సులోంచి దిగుతూ చెయ్యి ఊపుతూ అంది జయంతి. అన్నీ మంచిగా చూసి హైదరాబాద్ ఎలా ఉందో నాకు చెప్పాలి అంది. తప్పకుండా అంటూ అందరూ ఉత్సాహంగా జవాబు చెప్పారు. దృశ్యం మారింది. డాబా మీద వెన్నెల పుచ్చపువ్వులా పరుచుకుని ఉంది. కొబ్బరాకులు ఇస్తున్న చాటులో తేజస్విని, రాంబాబు ఈ ప్రపంచాన్ని మర్చిపోయినట్టుగా
ఒక మూలన కూర్చుని ఉన్నారు. తేజస్విని ఒడిలో తలపెట్టుకుని పడుకున్న రాంబాబు ఆమె పొడవాటి జడతో ఆడుకుంటున్నాడు. అమ్మో, ఏమిటి పోజు, ఎవరైనా వస్తే పైకి? తేజస్విని అతడిని దూరంగా జరపడానికి ప్రయత్నిస్తూ అంది. అతడు ససేమిరా కదలను అన్నట్టుగా ఇంకా తన స్థానాన్ని బలపరుచుకునే ప్రయత్నం చేశాడు. కొత్త దంపతులం పైకి డాబా మీదకి వెన్నెల్లో విహారానికి వచ్చామని తెలుసు. పెళ్ళయి నెల రోజులే అయి పైగా రేపటి నుంచి సుదీర్ఘ విరహం అనుభవించబోయేవాళ్ళు ఏకాంతం దొరికితే ఎలా ఉంటారో ఆ మాత్రం వాళ్ళు ఊహించుకోలేరు. బుద్ధున్నవాడెవడూ పైకి రాడు. క్రింద ఉన్న వాళ్ళందరూ పెళ్ళిళ్ళై పిల్లల్ని కన్నవారే. రాంబాబు చిరుకోపంగా అన్నాడు. రాబోయే ఎడబాటు అతనికి ఆ అసహనాన్ని కలిగిస్తోందని తేజస్వినికి తెలుసు. ఓ పక్క తనకి బాధగానే ఉన్న అతడి ఉక్రోషం ఆమెకి చిన్నగా నవ్వును తెప్పించింది. బావుంది, పెళ్ళై పిల్లల్ని కంటే మాత్రం వాళ్ళ టైంలో వాళ్ళు ఇలాగే ఉన్నారని తెలుసుకున్న వాళ్ళు కనుక, వాళ్ళు ఇలాగే విరహంతో వేగిపోయే ఉంటారు నిజమే. కానీ ఇప్పుడు దాన్ని తలుచుకుని మరీ అంత ఇదైపోయారేమిటబ్బా అని తలుచుకుని విసుగుపడుతూ ఉంటారు. పైగా అలా విరహంతో వేగిపోయే వాళ్ళని వెక్కిరించడానికి ప్రయత్నిస్తారు అంది తేజస్విని. వెక్కిరించని, నాకేం పర్వాలేదు, రాంబాబు ధీరుడిలా అన్నాడు. ఏమిటంత తెగింపు? లేకపోతే మనిద్దరికీ ఉన్న సమయమే తక్కువ. అందుకే సాహసే ధైర్యే సరసం అంటున్నాను. తప్పు కదూ లక్ష్మి అన్న చోట సరసాన్ని చేర్చటం? లక్ష్మి అంటే సర్వసంపదలును, భార్యతో సరసం ఆ సంపదలో ఒక భాగమే. లక్ష్మీదేవికి నేనన్న మాటతో కోపం ఏమి రాదులే అన్నాడు రాంబాబు. అతడి వివరణకి కిలకిలమైన నవ్వింది తేజస్విని. ఏయ్, నెమ్మదిగా నవ్వు, ఎవరైనా వింటే అన్నాడు కొద్దిగా కంగారుగా. ఎందుకు భయం? ఇప్పుడే ధీరుడిలా మాట్లాడారు అంది. అవును మరి, ఉన్నంతసేపు ఎవరైనా వస్తే ఎవరైనా చూస్తే అంటూ కూర్చుంటే ఎలాగా? మనకున్నదే సమయం తక్కువ. మళ్ళీ నేను వెనక్కి రావటానికి కనీసం 3 నెలలైనా పడుతుంది. ఇప్పుడు ఎవరైనా వస్తే ఏమిటిట? ఎవరైనా వస్తే చటుక్కున మామూలుగా కూర్చోగల పొజిషన్లో ఉండాలి. ఎవరైనా చూస్తే ఇక్కడ కూర్చున్నంతసేపు అదే మాట. తేజస్విని ఒడిలో తలపెట్టుకుని పడుకున్నవాడల్లా చటుక్కున లేచి కూర్చున్నాడు. అతడి ఈ చర్యకి తేజస్విని బిత్తరిపోయి ఆ మరుక్షణం బుంగమూతి పెట్టింది. నీ బుంగమూతి పోజంటే నాకు చాలా ఇష్టం. మళ్ళీ ఎన్నాళ్ళకి చూసే ఛాన్స్ వస్తుందో, అందుకే అలా చర్రుమన్నాను. తేజస్విని భుజాల చుట్టూ చేతులు వేస్తూ అన్నాడు. అమ్మో, ఎవరైనా చూస్తే అనబోయింది కానీ ఈసారి బుంగమూతి కాదు, కళ్ళ నీళ్ళొచ్చేలాగా చర్రుమంటాడేమోనని భయం వేసింది తేజస్వినికి. తనకి మాత్రం ఇలా దగ్గరగా ఉండటం ఇష్టం ఉండదా ఏమిటి? మీరు ప్రస్తుతం ఇక్కడున్న ఉద్యోగం వదిలేసి ఇప్పుడు దుబాయ్ వెళ్ళటం అవసరమా? మీకొచ్చే ఆ చిన్న జీతంతోనే హాయిగా ఉండొచ్చు కదా. నేనేం పెద్ద పెద్ద కోరికలు కోరయ్యనులేండి మిమ్మల్ని అంది. తేజస్విని అన్న మాటకి చిన్నగా నవ్వేస్తూ, నా ముద్దుల భార్య పెద్ద పెద్ద కోరికలు కోరాలి, నేను తీర్చాలి. నిజానికి ఈ ఛాన్స్ ఇంకో 2-3 నెలల తర్వాత వచ్చి ఉంటే బావుండునేమో. అలా అని మంచి ఛాన్స్ని వదులుకోలేం కదా. అదృష్టం అస్తమాను తలుపు తట్టదు, తట్టినప్పుడే తీయాలంటారు పెద్దలు. అసలు ఈ అవకాశం కోసం పెళ్లికి ముందు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాను. ఈ అదృష్టదేవత నా జీవితంలోకి అడుగుపెట్టాక కానీ ఆ అదృష్టం నా తలుపు తట్టలేదు. ఇవాళ ఓర్చుకున్న కష్టమే రేపు రెట్టింపు ఆనందమై మన జీవితాలని నందనవనం చేస్తుంది. ఎంత? 1 సంవత్సరం. కొంత డబ్బు కూడగట్టుకుని వచ్చి ఇక్కడ చక్కగా వ్యాపారం చేసుకోవాలని నా కోరిక. అసలు దుబాయ్ వెళ్ళి డబ్బు సంపాదించుకుని వచ్చేదాకా పెళ్ళి చేసుకోకూడదు అనుకున్నాను. మా అమ్మే తొందర పెట్టేసింది. మంచిదే అయిందనుకో, ఇంత చక్కటి అమ్మాయి దొరికింది. ఎప్పటినుంచో ఎదురుచూసిన అవకాశాన్ని కూడా వెంట తీసుకొచ్చింది. ఈ ఎడబాటుతో మన బంధం మరింత గట్టిపడుతుంది అన్నాడు. కష్టం ముందు సుఖం తర్వాత ఉంటేనే బాగుంటుంది. సుఖపడి ఆ పైన కష్టపడటం కష్టం. నా మీద ఏం కోపం లేదుగా? రాంబాబు మళ్ళీ అడిగాడు. చాచా, కోపం ఎందుకు? మీరేం చేసినా మన కోసమే కదా అంది. అమ్మో, ఎవరైనా చూస్తే ఆమె చెవిలో గుసగుసగా అన్నాడు. ఏం కాదు, వాళ్లే పొరపాటున వచ్చాం అనుకుని కిందకి వెళ్ళిపోతారు అంది. అమ్మో, హఠాత్తుగా ఇంత ధైర్యం ఎలా వచ్చేసింది? టైం గడిచిపోతోందిగా మరి. హఠాత్తుగా తేజస్విని కళ్ళల్లోకి నీళ్లు వచ్చేశాయి. ఏమిటది? నిన్నగాక మొన్న వచ్చాను నీ జీవితంలోకి, అంతలోనే ఇంత గాఢత్వమా? విడిచిపెట్టలేనన్ని కన్నీళ్ళ? వెన్నెల వెలుగులో ఆమె కళ్ళలో తలుక్కున మెరిసిన కన్నీటిని చూసి అన్నాడు.
నిన్నగాక మొన్న ఏమిటి, మనం ఎన్నో జన్మల నుంచి కలిసి ఉన్నట్టుగా అనిపిస్తోంది నాకు. తేజస్విని గొంతులో అనురాగం వెల్లివై పొంగింది. సినిమాల్లో జన్మజన్మల బంధం అంటే నవ్వుకునేవాడిని. ఈ జన్మ తప్పితే క్రితం జన్మ ఏమిటో తెలియదు. రాబోయే జన్మ తెలియదు. ఎక్కడ ఎలా పుడతామో తెలియదు. ఇంతోటి దానికి ఇలా జన్మజన్మల బంధం అనుకుంటారేమిటబ్బా అనుకునేవాడిని. కానీ ఆ మాటకి అర్థం ఏమిటో ఇప్పుడు అనుభవంలోకి వస్తోంది. మన ఇష్టప్రకారం వచ్చే జన్మలో కూడా కలిసి ఉండగలగటం ఎంతవరకు నిజమో గానీ, మన ఇష్టప్రకారం వచ్చే జన్మలో కూడా కలిసి ఉండగలగటం ఎంతవరకు నిజమో గానీ, ఇప్పుడు ప్రేమానుబంధంతో పెనవేసుకుపోయి ఉన్న మనకి క్రితం జన్మలో వేరువేరుగా ఉన్నాం అన్న ఆలోచనే భరించలేక మనని మనమే మభ్యపెట్టుకుంటామన్నమాట. అలాగే వచ్చే జన్మకి కూడా రాంబాబు తనకు తోచిన వివరణ ఇచ్చాడు. ఏం కాదు, జన్మజన్మలకి మనం కలిసి ఉండటం అన్నది సత్యం. ఈ సృష్టి స్థితి లయకారిణిని నేనే అన్నట్టుగా అంది తేజస్విని. ఆమె చెప్పిన ఆ తీరు రాంబాబుకి ముచ్చటగా అనిపించింది. నేను చెబుతున్నది అదే, మన ప్రేమ గాఢత్వం గురించే చెప్పాను. ఇద్దరి మధ్య కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత రాంబాబు అన్నాడు, ఏమిటి పోజు, ఒకళ్ళ చేతిలో ఒకరం అన్నట్టుగా ఉన్నాం. ఎవరైనా చూస్తేనో? ఎంతసేపు ఎవరైనా చూస్తేనో అని అనుకోవటానిక మనం ఇక్కడికి వచ్చింది. తమాషాగా అతని మాటని అతనికే అప్పగించింది తేజస్విని. మరుక్షణంలో నిజంగానే ఎవరో పైకి వస్తున్న శబ్దం అయింది. అక్కా అనుకుంటూ. ఎవరో వస్తున్నారు అన్నాడు రాంబాబు కంగారుగా. మా పిన్ని కొడుకు, వాడి మాటే అది. అయినా సరే, ఇందాక మొదటి క్షణంలో ఏమన్నారు మర్చిపోయారా? మాటలు వేరు, చేతలు వేరు. వాడు చిన్నపిల్లాడే, ఏం పర్వాలేదు. ఆ పిల్లవాడు పూర్తిగా డాబా మీదకి వచ్చేశాడు. అక్క, ఆకలేస్తుంటే అన్నానికి రమ్మంది పెద్దమ్మ అని ఒక్క క్షణం ఆగి వాళ్ళకేసి వివరంగా చూసి, హాయ్, సినిమాల్లో ప్రేమించుకుంటున్నట్టు కూర్చున్నారు అన్నాడు. వాడు అన్న ఆ మాటకి ఇద్దరు గతుక్కుమన్నారు. క్రింద అందరికీ చెబుతా మీరు ప్రేమించుకుంటున్నారని అంటూ వాడు తుర్రుమంటూ మాట కూడా అందకుండా క్రిందకి వెళ్ళిపోయాడు. చూసావా, చిన్నపిల్లాడేగా అన్నావు. ముందుగా టెన్షన్గా అనిపించిన తర్వాత నవ్వ ఆగలేదు ఇద్దరికి. ఇక్కడ మనం ప్రేమించుకుంటూ ఉంటామని కింద వాళ్ళకి తెలియదా ఏమిటి? మనం సిగ్గుపడతామనే చిన్నపిల్లాడిని పంపించారు. ఇప్పటి చిన్నపిల్లల తెలివితేటలు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయని పాపం మన పెద్దవాళ్ళకి తెలియదు. రాంబాబు చిన్నగా నవ్వుతూ అన్నాడు. అవును, మీరు దుబాయ్లో ఉన్నంతకాలం నేను ఇక్కడ ఏం చేయాలి? లేకపోతే మీ పిన్ని కొడుకు పైన సినిమాల్లోలా ప్రేమించుకుంటున్నారు, చూపిస్తాను రండని మిగతా పిల్ల సైన్యాన్ని అంతని వేసుకుని వస్తాడు. రాంబాబు భయంగా అలా అనటంతో తేజస్వినికి నవ్వు ఆగలేదు. కొత్త పెళ్లి కూతురు శ్రావణమాసం పూజ అని ఊర్లో ఉన్న బంధువులందరినీ పిలిచింది తేజస్విని తల్లి కుసుమాంబ. దాంతో ఇంట్లో చాలామంది పిల్లలే పోగయ్యారు. రాంబాబు చెప్పిన మాట నిజమేననిపించింది తేజస్వినికి. వాడసలే చిచ్చరపిడుగు లాంటివాడు. అమ్మో, క్రిందికి వెళ్ళిపోదాం పదండి. తేజస్విని కూర్చున్న చోట నుంచి కంగారుగా లేచింది. రాంబాబుకి నవ్వాగలేదు ఈసారి. సినిమాల ప్రభావం ఎలా ఉందా అనుకున్నాడు. రాంబాబు తేజస్విని క్రిందకి వచ్చేసరికి ఆ చిచ్చరపిడుగు ఓ పెద్ద గ్యాంగ్ లీడర్లా ఫీల్ అయిపోతూ పిల్ల గ్యాంగ్ని వేసుకుని పైకి రావటానికి సిద్ధమైపోతున్నాడు. హాల్లో ఉన్నవాళ్ళందరూ తమ వైపే పరిహాసంగా చూస్తున్నట్టు అనిపించింది రాంబాబుకి తేజస్వినికి. కొంపతీసి చిచ్చరపిడుగు పైన అన్నమాట కిందకి వచ్చి అందరికీ అంటే పెద్దవాళ్ళకి కూడా చెప్పేయలేదు కదా. సశేషం. ఇదండి ఈ భాగంలోని కథ. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్తే నేను విని ఆనందిస్తాను. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.